For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నానమ్మా. గురుగారు, పంచగ్రహ కూటమి వల్ల జూన్ మాసంలో ఏ రాశి ఫలాలకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటిది మనకి 5, 6 తేదీలు ఉంటుంది. 5 గ్రహాలు, అందులో ముఖ్యంగా చంద్రుడు, రవి, గురువు, శుక్రుడు, బుధుడు, ఈ 5 గ్రహాలు కలిసి ఉంటున్నాయి. 5, 6 తేదీలు మాత్రం కలిసి ఉంటాయి. దాని తర్వాత చంద్రుడు మారిపోతాడు. 4 గ్రహాలు ఉంటాయి, అవి 14వ తేదీ వరకు ఉండి దాని తర్వాత అవి కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అయితే వీటి మూలంగా ద్వాదశ లగ్నాలు, ముఖ్యంగా లగ్నం తీసుకోవాలి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. ఇదొక ప్రభావం. అయితే కుజుడు మరియు శని ఇద్దరు కూడా, కుజుడు తన ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉన్నాడు, శని కుంభరాశిలో ఉన్నాడు. ఈ శని కుజుడిని చూస్తున్నాడు. మనకి సర్వసాధారణంగా ఏంటంటే మనకి ఈ శని కుజుడు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నప్పుడు ఆ సంవత్సరం ఉండేటువంటి ఫలితాలతో సంబంధం చూసుకుంటారు. క్రోధీనామ సంవత్సరం వచ్చింది ఈసారి మనకి. క్రోధి అంటే కోపము, ఒక రకమైనటువంటి గొడవలు కావచ్చు, ఆవేశాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి దానికి కుజుడు తోడ్పడతాడు. సో పర్టికులర్గా ఈ మంత్ దానికి సంబంధించిన ఫలితాలతో పాటు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. గురుగారు, ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ పంచగ్రహ కూటమి అనేటువంటి ధనుసు రాశి వారికి సహజంగానే ధనుసు లగ్నం కానీ రాశి కానీ జన్మించినట్లయితే వారికి దేని మీద ప్రభావం ఉంటుందంటే ముఖ్యంగా వారికి వివాహ విషయం మీద ప్రభావం ఉంటుంది. ఏ ధనస్సు లగ్నం వారైనా జన్మించారు, ధనుసు లగ్నంలో జన్మించారు అంటే ఎక్కువ వివాహం మీదే ఉంటుంది దాని ప్రభావం. కాబట్టి వీళ్ళకి అందుకే ఏం చెప్తాం, చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారి ఆరాధన చేయండి, వివాహ జీవితం మీద ఇబ్బంది ఉండదు అంటాం. ఇప్పుడుండే గ్రహస్థితి కూడా ఎక్కువగా వివాహం మీదే చూపిస్తుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల. అంటే ఏం చేయాలి, వివాహ నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాల్లో ఏదైనా జీవిత భాగస్వామితో గొడవల్లాగా ఏదైనా వచ్చేటట్టు అయితే ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. రెండవది, అండ్ అదేవిధంగా ఈ కాంబినేషన్ కొంచెం వ్యాపార లాభాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది ధనుస్సు వారికి. అందులో ముఖ్యంగా ఆలయాలకి దగ్గరలో లేకపోతే ఏదైనా క్షేత్రాలకి దగ్గరలో ఉండేటువంటి ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి. లేదా ఏదైనా స్కూల్ కానీ కాలేజీ కానీ ప్రారంభిద్దాం అనుకునేటప్పుడు ధనుస్సు లగ్నం వారు మరింత జాగ్రత్తగా అటువంటి విషయాల్లో చూసుకొని ప్రారంభించవలసిన పరిస్థితి ఉంది. అయితే ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ప్రత్యేకంగా బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి, ఉన్నత విద్యలు చదివేటువంటి వారికి, లేకపోతే మనకి చూడండి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యలు చదువుతారు, అమెరికాకు ఎక్కడికో వెళ్ళి, అటువంటి వారికి ధనుస్సు లగ్నం వారికి చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తుంది చెప్పాలంటే ఈ కాంబినేషన్ అనేది. కాకపోతే ఇది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇన్ని రోజులు దశమంలో ఉండే కేతు ప్రభావం కొంత తగ్గుతుంది పంచగ్రహ కూటమి వల్ల. కొంచెం ఉద్యోగం మీద ఉండే వైరాగ్యం కూడా తగ్గుతుందని చెప్పుకోవచ్చు మనం. ఏ దేవుణ్ణి స్మరిస్తే మంచిదంటారు గురువు? లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం వీరికి.